ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. ప్రస్తుతం మన ముందు తెలంగాణ భవన్. యాక్చువల్లీ 8 నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ కి రాబోతున్నాడు అనే విషయాన్ని తెలిసిన తర్వాత చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. యాక్చువల్లీ ఈ మీటింగ్ కేవలం పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆర్ ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇట్లాంటి వాళ్ళకే. బట్ అయినా సరే ఒక్కసారైనా సార్ ని, కేసీఆర్ ని చూడడానికి చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చింది అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చింది. మనం చూడొచ్చు ఈ బ్యానర్ ఒక్కసారి చూడండి. బాక్స్ బ్యాక్, బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మళ్ళీ రావాలి, కేసీఆర్ సార్ గారు మీ చేతిని విడమము, మీ మార్గం బదలము అని చాలా మంది ఇట్లాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని ఆయన మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్లీ నిన్న నందినగర్ ఇంటికి ఆల్రెడీ చేరుకున్నారు. సో అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 2 o'clock కి మీటింగ్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి 1:45 ప్రాంతంలో కేసీఆర్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. అండ్ ఆయన ఇక్కడ నుంచి ఏం మాట్లాడబోతున్నారు, ఏం పిలుపు ఇవ్వబోతున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. ఇక్కడ చూడండి, ఒక్కొక్కరు మనం చూస్తూ ఉన్నాం. వివిఐపీస్ అందరూ చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఆల్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ వీళ్ళందరూ కూడా చేరుకుంటున్నారు. ఒక్కొక్కరు టైం కంటే ముందే చేరుకుంటున్నారు. అండ్ చాలా మంది మనం ఇక్కడ చూడొచ్చు, ఒక లిస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఆ గేట్ లోపలికి ఈ లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళని మాత్రమే ఎలో చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరిని కూడా ఎలో చేయట్లేదు. లోపల ఎవరైనా ఉంటే కూడా బయటికి పంపించేస్తున్నారు. సో కొంతమంది వ్యక్తులను మాత్రమే లోపలికి ఎలో చేస్తున్నారు. దట్టు లిస్ట్ లో పేరుని చెక్ చేసుకున్న తర్వాతనే లోపలికైతే ఎంట్రీ ఉండబోతోంది. సో ఇంకో గంట సేపట్లో కేసీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే హరీష్ రావు గాని లేకపోతే కేటీఆర్ గారు గాని వాళ్ళు వచ్చిన ఒక 5-10 నిమిషాల తర్వాత కేసీఆర్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఇక్కడికి వచ్చిండ్రు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వచ్చారు, ఒక్కసారి ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఏం చూసిరండి. నా పేరు శ్రీను నాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఉస్మానియా యూనివర్సిటీ. అయితే గత 2 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేనిపోని మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేసింది శూన్యం. తెలంగాణ సమాజాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా నాశనం చేస్తుంది, ఏ విధంగా మోసం చేస్తుందనే దాన్ని వివరించడానికి, తెలంగాణ ప్రజలను తెలియపరచడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ భవన్ కు వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరగబోతుంది. అంటే ఇప్పుడు ఓన్లీ వివిఐపీస్, ఓన్లీ నాయకులకు సంబంధించి ఆయన ఒక కార్యాచరణ ఇవ్వబోతున్నారు, ఒక పోరాటం వైపు నడవబోతున్నారు అనేది ఒక చర్చ. మీడియా సమావేశం ఉంటుందా, ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా అంటే అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఏమన్నా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు మీడియా సమావేశం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, అదే విధంగా పార్టీ క్యాడర్ ని ఉద్దేశించి భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేయవలసిన పోరాటం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేయవలసిన పనులను కూడా ఈ రోజు వివరించబోతున్నారు. 8 నెలల తర్వాత ఆయన రాబోతున్నారు బయటికి. అంటే గతంలో ఇక్కడే 8 నెలల క్రితం వచ్చిండ్రు, మళ్ళా ఇప్పుడు రాబోతున్నారు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం పిలుపునివ్వబోతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంది. ఒకటి జలదోపిడి, బనకజల్ల ప్రాజెక్టు విషయంలో జలదోపిడి అయినా, తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలిస్తున్న మన రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ అని రియల్ ఎస్టేట్ రంగాన్ని ఏదో ఒక విధంగా కమిషన్ పేరు మీద మాత్రమే పరిపాలన చేస్తున్నాడు. ప్రజాపాలన అనేది నడుస్తలేదు. కాబట్టి దాన్ని ప్రశ్నించడానికి, అది ప్రజలను తెలియపరచడానికి మన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు వస్తున్నారు. ఇప్పుడు కవిత గారు పార్టీ నుంచి వెళ్ళిపోయిండ్రు, ఆమె గురించి ఏమన్నా ప్రస్తావన ఉండబోతుందా? లేదండి, అది ఆల్రెడీ పార్టీ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత అది ఆ చరిత్ర అయితే ఉండదు. చర్చ అనేది దేని గురించి ఉంటుందంటే ఈ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం గురించి చర్చ ఉంటది. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటున్నాడు దాని గురించి చర్చ ఉంటది. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా అవలంబించాలి, తమ పోరాటాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే దాని గురించి చర్చ ఉంటది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి గెలిచింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇక లేదు, బీఆర్ఎస్ పార్టీ ఇక ఉండబోదు అన్న పొజిషన్ లో ఇప్పుడు పెద్ద ఎత్తున మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి పర్ఫార్మెన్స్ చేయగలిగినారు. ఎట్లా సాధ్యమైంది? దీని గురించి కూడా ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందో? 2018 పంచాయతీ ఎలక్షన్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి అప్పుడు మండలానికి ఒక సర్పంచ్ కూడా గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ 2018 పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా మండలానికి ఒక సర్పంచ్ కూడా గెలవలేని పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు మా పార్టీ ప్రతిపక్షంలో ఉండి కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టించారు. అంటే ఒక 4000 పైచులకు అంటే 32-33% ఓట్లతో సర్పంచ్ స్థానాలతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించారంటే భవిష్యత్తు కూడా బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటది. ఒక విమర్శ ఉంది కదా, కేసీఆర్ గారు అసలు బయటికే రారు, అసెంబ్లీకి రారు అనేది. మరి ప్రజలందరూ ఎదురు చూస్తలేరా కేసీఆర్ గారు మా గురించి పోరాటం చేయాలని? మేడం, ఆరోగ్య కారణాల రీత్యా ఎవరికైనా ఏదైనా ఉంటే ఆయనకి ఇప్పుడు ఏజ్ కూడా చూసుకోవాలండి, వయసు కూడా చూసుకోవాలి. వయసు ఆరోగ్య రీత్యా కారణంగా ఎవరు అంత బయట అంత పర్ఫెక్ట్ గా తిరగలేరు. ఆయన వచ్చినా కూడా ప్రజల పక్షాన మాట్లాడడానికి చూస్తారు. ఇప్పుడు ఆయన కూడా వచ్చింది కూడా దేనికోసం, ఇన్ని రోజులు జాబ్ వచ్చింది కాబట్టి ప్రజలకు మనం తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు మనకు బాధ్యత ఇచ్చిర్రు, ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టినా మన ప్రజల కోసం పోరాటం చేయాలి కాబట్టి ఆ విధంగా ముందుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజల ముందు ఉంచడానికి ముందుకు వస్తున్నారు. మొదటి నుంచి ఈ రోజు వరకు ప్రజల మనుగడ కోసం పనిచేసింది, రేపు కూడా ప్రజల మనుగడ కోసం పనిచేయాలి. అందుకోసం ఈ వాటర్ విషయం అనేది తప్పకుండా కేసీఆర్ బహుశా ఈ రోజు మాట్లాడుతుండొచ్చు. యూటీ మరి మీరు అందరు మాట్లాడితే సంతోషమే. ఏ సబ్జెక్ట్ ఒకటి కేసీఆర్ గారు ఆయన ఒక చైతన్య చక్రవర్తి, ఆయన ఒక చాణక్యుడు, ఆయన ఒక హిట్లర్. ఏ పదం పెట్టినా కూడా అలాంటి విజ్ఞానవంతుడు ఈ భారత రాజకీయాల్లో మనకు కనబడు. అంత గొప్ప తెలివితేటలు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎప్పుడు ఎక్కడ తీసుకుంటాడు, ఎందుకోసం ఆగిండు, ఇప్పుడు ఎందుకోసం వస్తుండు, ఏం జరగబోతుంది అనేది ఆయన నోటి నుంచే మనం విందాం. మనం ఊహించుకుంటంత గొప్పలం కాదు అని నా అభిప్రాయం. నాయకులను మాత్రమే కలవబోతున్నారు అని అంటున్నారు. జనరల్ గా అంటే కార్యకర్తలను ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగిస్తారా? ఉద్దేశించి సమావేశం అయ్యే స్థలం కాదు ఇది. కేసీఆర్ గా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు అని అంటే మొత్తం ఈ జూబ్లీ సరిపోదు. ఆయన మాట్లాడతారు తప్పకుండా. బహుశా ఎల్బీ స్టేడియంలోనో, నిజాం గ్రౌండ్ లోనో, ఇంకెక్కడోనో స్థలం చూసుకొని తొందరలో మీటింగ్ పెడతారు. అట్లాంటిది ఏమి ఉండదు. కానీ ప్రస్తుతానికి మనం ఏం చేద్దామని ఒక చర్చలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అది ఇంటర్నల్ మీటింగ్ గా నాయకులను కలిసే అవకాశం ఉంది కాబట్టి నాయకులను కలుస్తారు. ప్రజలను తొందరలో కలుస్తారు. ఆయన నుంచి వార్త వస్తుంది. అట్లానే ఉంది. ఆయన 100% స్టిఫ్ ఉన్నాడు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నాడు. నిన్నటి వరకు కూడా ఇక కథం అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ లేనే లేదు, ఇక అయిపోయింది, కథ అయిపోయింది అంటే మళ్ళొకసారి స్థానిక సంస్థల తర్వాత ఒక్కసారి బౌన్స్ అయింది బీఆర్ఎస్ అనేది. సముద్రము మౌనంగా ఉన్నన్ని రోజులు అది పనికిమాలిన సముద్రం కదలేదు మెదలేదేంద్రా అనుకుంటారు. ఉప్పెన వచ్చిన రోజునే తెలుస్తుంది దాని ప్రతాపం, ఆ విశ్వరూపం ఎట్లుంటది అనేది. ప్రజలు మాట్లాడిన అన్ని నాయకులు అనుకున్నాయి అన్ని వాస్తవాలు కాకపోవచ్చు. కాబట్టి తొందరలోనే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని భూస్థాపితం చేస్తూ ప్రజలను చైతన్యపరచడానికి బీఆర్ఎస్ అధినేతగా తనంతో కార్యక్రమం ఇవ్వబోతున్నాడు. తప్పకుండా ఆ కార్యక్రమం విజయవంతంతో ప్రజలు తొందరలోనే అర్థం చేసుకుంటారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. టీఆర్ఎస్ భవన్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. చాలా మంది కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఒకసారి మాట్లాడదాం ఎందుకు వచ్చారు ఏంటి అనేది. మీరేం నుంచి వచ్చారు? అది ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ, అక్కడి నుంచి వచ్చింది. నీళ్ల పోరాటం అంటే కృష్ణా జలాలు కూడా మీ నుంచి పక్క నుంచి పోయినా మీకు లాభం జరగలేదు. దాని గురించి ఈ రోజు పర్టికులర్ గా కేసీఆర్ గారు మాట్లాడబోతున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చ. అది కాకుండా ఇంకేం చెప్తారనుకుంటున్నారు? గతంలో తెలంగాణ ఉద్యమం పాట ఉంది, తలాపున పారుతుంది గోదావరి మన ఊరు మన చిలక ఎడారని. ఆ తలాపున పారుతున్న గోదావరి తీసుకొచ్చి మా కాలం జరిగింది మాత్రం కేసీఆర్ గారు. గతంలో తుంగతుర్తి ప్రాంతం అంటే ఎటు చూసినా గోరీలు ఉండే, ఎక్కడ కక్షలు కార్పొరేట్లు వీళ్ళ కమిషన్ కోసం తీసిన కాలువల్లో రక్తం పారింది. కానీ కేసీఆర్ గారు వచ్చినాక కాళేశ్వరం కట్టి మా కడుపులు నింపి గోదావరి వెళ్తే మా కాలు గారింది కేసీఆర్ గారు. దయచేసి కేసీఆర్ గారు పోయినాక ఏం బంధం ఏంటంటే మేము అనుభవించినాం. కాళేశ్వరాన్ని కుట్ర చేసి కూడగొట్టిన ఈ దద్దముల వల్ల మేము నష్టపోయినాం. మా తాగునీరు మా సాగునీరు బంద్ అయిపోయింది. గతంలో 3 లక్షల రూపాయలు ఉన్న భూమి 30 లక్షల రూపాయలు చేసింది కేసీఆర్ గారు. ఇప్పుడు మీరు అన్నట్టు కృష్ణా జిల్లాలో కేఆర్ఎండి కప్పు చెప్పినప్పుడు గతంలో నల్గొండలో మీటింగ్ పెట్టి వీరు చాదగాని వాళ్ళు కాబట్టి కృష్ణా జిల్లాలు తీసుకుపోయి తాకట్టు పెట్టారు ఆంధ్రలో కానీ కొట్లాడింది కేసీఆర్ గారు. ఇప్పుడు అదే జరుగుతుంది. అటు బనకజల్ల కట్టి గోదావరి జిల్లాలు తీసుకుపోవాలని, ఇటు కేఆర్ఎండికి మళ్ళా చెప్పాలని చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుపడడానికి కేసీఆర్ గారే బయలుదేరారు.
రాష్ట్రంలో ఇలా ఏం జరుగుతుందంటే ఈ రాక్షసుల పాలనలో రావణ కాష్టం అయిపోయింది. 24 నెలల కాలంలో ఏం జరిగిందంటే 24 నెలల కాలంలో ఇలా మా పార్టీలో గెలిచిన తీసుకుపోయి మా ఎమ్మెల్యేలు కాదని ఇది వాళ్ళు కాకుండా ఇటు కాకుండా ఎక్కడ ఉన్నారు వాళ్ళు, ఏ పొజిషన్ లో ఉన్నారు? 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ గారు నిజంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న స్పీకర్ గారు మా ఎమ్మెల్యేలు అంటారు కదా, మీటింగ్ రావాలి, మేమే ఇక్కడ సన్మానం చేసి లోపలికి తీసుకుపోతాం. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? రాజ్యాంగం నడుస్తుందా? వ్యవస్థలు నడుస్తున్నాయా? మన జూబ్లీ సెలక్షన్ లో మొత్తం ఈసీగా కొలాప్స్ అయిపోయింది. ఎవరు బాగున్నారు ఇక్కడ? ఏ వర్గం బాగుపడింది? దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి గతంలో మంత్రిగా చేసిన అవకాశం పరిపాలన చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఒకసారి మంత్రిగా చేసిన రివ్యూలు పోయినా లేవు. ఎప్పుడు దందాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు అవి చేసింది కాబట్టి ఇప్పుడు ఏది చేసినా పేదోడు ఇల్లు కూడా కొట్టాలా, పేదోడు కాడ వసూలు చేయాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.